जय श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानो सुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामी नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासदि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे హరే కృష్ణ. ఈనాడు వీణులు విందు కార్యక్రమం మీ అందరికి స్వాగతం. మనం हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम। హరే కృష్ణ. మనం ఈరోజు కింది వారం మనం చర్చించాం దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుని వేడుకుంటే ఆ బ్రహ్మ ప్రార్థనలు విని రంగనాథ స్వామి ఒక చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో నుంచి ఒక వ్యక్తి, అంటే నవ్వులో నుంచి అని కాదు, నవ్వు కారణంగా ఎప్పుడైనా భగవంతుడు భక్తులు ఎప్పుడు కూడా పరీక్షించుకుని ఉన్నాడు. అంచేత కులతుంగుడు అన్న ఒక వ్యక్తి పుట్టుకొని వచ్చాడు. ఆయన చోళ వంశం రాజు. ఆయన చాలా శారీరకంగా ఎంతో దృఢమైన వ్యక్తి. గుణాల పరంగా ఆయన రావణాసురుడు ఈ అసురులను ఎవరిని కూడా, అంటే ఆయనకున్న లక్షణాలు గుణాలను బట్టి చూస్తే అసలుకి ఎప్పుడు కూడా ఏమాత్రం తీసుకోడు. అటువంటి మూర్ఖత్వపు మొరటు రకం రాజు. అయితే ఆయన దాంతోపాటు ఒక శివభక్తుడు, శైవుడు. అయితే శైవుడు కూడా ఎటువంటి అంటే అతివాది, అంటే హార్డ్ కోర్ ఫెనటిక్ అంటాం కదా ఇంగ్లీష్లో, అనగా అతివాద మాట. ఇంకా ఆయన తప్ప ఇంకెవరు అక్కడ, ప్రతి ఒక్కరు శివుని పూజించాలి, శివుడు తప్ప ఇంకెవరు పూజించడానికి లేదు, శివుని పూజించిన వారు నా రాజ్యంలో ఉండడానికి లేదు, నా రాజ్యంలో ఉండాలనుకున్న వాళ్ళు శివుని పూజించాలి అని చెప్పి ఆయన ఒక శాసనాన్ని కూడా శాస్త్రపరంగా శాసి పెట్టారు. ఏమనంటే శివాత్ పరతరం నాస్తి,
అని చెప్పి. శివాత్ అంటే శివుని తప్ప పరతరం మత్త పరతరం అని చెప్పి భగవతుడు చెప్తారు కదా. అలాగే శివాత్ పరతరం నాస్తి. సేమ్ అక్కడ మత్త పరతరం నాస్తి కొంచెం తెస్తారు ధనంజయ అని చెప్పి భగవద్గీత కృష్ణుడు చెప్తాడు. ఆ మత్త తీసి ఇక్కడ శివాత్ అని పెట్టాడు అంతే. అంచేది ఆయన దృష్టిలో నాకంటే గొప్ప శివుడిని మించిన వాడికి ఎవరు లేరు, శివుడి కంటే గొప్పవాడు ఎవరు లేరు అని శాస్త్రం చెప్పి, అక్కడ ఎవరైతే పండితులు కానీ పూజారులు కానీ లేదంటే యుద్ధాలు కానీ ఎవరైనా ఉంటే వైష్ణవులు వాళ్ళందరితోటి అది రాయించి, అంటే ఆ పైన రాసిన దాని కింద సంతకం పెట్ట కాదు, వాళ్ళు కూడా మళ్ళీ రాయాలి, అంటే అంగీకరిస్తున్నట్టుగా రాసి సంతకం పెట్టాలి. అలా చేస్తేనే వాళ్ళు బతికుండేవారు, లేకపోతే వాళ్ళని రాజ్యం విడిచి వెళ్ళిపోవాలి, లేదంటే రాజ్యంలో ఉండాలంటే శివుడిగా ఉండాలి, లేదంటే మరణ శిక్ష ఉండాలి. ఈ రెండు ఇవే ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు. ఆ విధంగా శ్రీచైతన్య పూజించిన వాళ్ళందరినీ ఆయన శిక్షిస్తుండేవాడు, కొంతమంది చంపేస్తుండేవాడు. ఎవరైనా వాదనగా వస్తే చాలు చంపేవారు. వాదనలో ఆయన్ని ఓడించినా సరే పాపమే. వాదనలో ఓడించి శివుడు కాదు విష్ణువనో లేకపోతే ఇంకెవరైనా సరే అని శాస్త్రపరంగా రుజువు చేసినా సరే వాళ్ళని బతకనిచ్చేవాడు కాదు, చంపేసేవాడు. అందుకని చాలా మంది భయపడి లోపల విష్ణు మీద లేకపోతే వేరే వాళ్ళ మీద భక్తి ఉన్నప్పటికి కూడా చెప్పలేక వాళ్ళు ఈ శివుడే భగవంతుడు అని చెప్పి వాళ్ళు అంగీకరిస్తుండేవారు. సో ఆ విధంగా ఆయన అయితే ఆయన ఆ విధంగా చాలా మంది భక్తులతోటి చిన్న చితక భక్తులతోటి వాళ్ళతోటి ఆచార్యులతోటి వీళ్ళతోటి అలా ప్రతి ఒక్క మందిరం, ఆ మందిరాల్లో ఎవరైతే ఉన్నారో పూజారులతోటి సంతకాలు పెట్టించుకోవడం ఇలా చేసుకునేవాడు. ఇలా చేస్తూ వాళ్ళందరినీ ఆ బలవంతాన పూజ చేయించేవారు. శివుని త్వరగా విష్ణు మందిరాలన్నింటినీ ముగించి, విష్ణు అంటే శివుడు తప్ప మిగతా మందిరాలన్నింటినీ ముగించేశాడు. ప్రత్యేకించి వైష్ణవ, ఎందుకంటే ఆ టైంలో వైష్ణవులకి చాలా ప్రసిద్ధిగా ఉండేది కాబట్టి. అయితే ఆయనకు ఒక నాలురాన్ అని చెప్పి ఒక మంత్రి ఉండేవాడు. ఈయనకు సలహా ఇచ్చాడు, చూడు ఈ చిన్న చితక వాళ్ళని ఎంతమంది మనం మార్చగలవు, నువ్వు నీ జీవితం అంతా వెళ్ళిపోద్దిలాగా, ఇక్కడ నువ్వు మారుస్తావు, తర్వాత పక్క దాంట్లో మళ్ళీ వాళ్ళు మారిన మళ్ళీ మారిపోవచ్చు, ఇలాగ మారుతూ ఉండొచ్చు, నీ ఎంతమంది దండిస్తుంటావు, ఎంతమంది చేస్తావు, ఇది కాదు. దీని బదులు నువ్వు రామానుజారులు కానీ శివభక్తులు చేస్తే, ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళల్లో వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రచారం చేస్తూ అందరినీ వైష్ణవంగా మారుస్తుంది ఒక వ్యక్తి. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన దిగ్విజయ యాత్ర చేసి మొత్తం ప్రతి చోట కూడా వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రతిష్ఠించి వస్తున్నాడు. అటువంటి వ్యక్తిని కానీ నువ్వు ఒక్కడిని కానీ మారుస్తే, ఆయన కానీ శివభక్తుని చేస్తే మొత్తం ముల్లోకాల్లో మారిపోతాయి శివుడి భక్తుల కింద. అంచేది ఈ చిన్న వాళ్ళని అన్ని వదిలి ఆయన్ని నువ్వు శివభక్తుని చెయ్యి, దానికోసం ప్రయత్నించి చెప్పి ఆయన సలహా చేస్తాడు. ఆ సలహా ఆయనకి బాగా నచ్చేస్తుంది, చాలా బాగుంది, సూపర్, మంచిది. అయితే ఎక్కడుంటాడు ఆయన శ్రీరంగాల్లో ఉంటాడు అని చెప్పి, అది వెంటనే భటుని పిలిపిస్తాడు. పిలిపించి మీరు శ్రీరంగం తక్షణం వెళ్ళి ఉన్న ఫలంగా రామానుజాలను తీసుకుని రండి. ఆ రామానుచార్యుల వారు రాకపోతే ఆయన్ని మీరు బంధించని తీసుకురండి అని చెప్పి ఇచ్చారు. అయితే ఈ చోళరాజు ఎక్కడ ఉండేవాడంటే చిదంబరం అనే ఊరు, ఇప్పుడు కూడా ఉంది చిదంబరం. ఆ చిదంబరం ఊరిని పరిపాలిస్తున్నాడు రాజుగా. చిదంబరం నుంచి భటులు యమకింకర్లా తయారయ్యారు. యమకింకర్లాగా వెళ్ళారు రామానుజాచార్యుల వారి దగ్గరికి. కరెక్ట్గా వాళ్ళు వస్తున్న సమయానికే రామానుజాచార్యుల వారు స్నానం చేయడానికి ఆశ్రమంలో లోపలికి వెళ్ళారు. వారి యొక్క కాషాయ బట్టలు అక్కడ పెట్టారు, త్రిదండం అక్కడ పెట్టి స్నానంకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అదేమైనా రాగానే మిగతా శిష్యులు
అక్కడ రామానుజాచార్యులు గారికి ఏమైనా కావాల్సి వస్తుందేమో అని చెప్పి సహాయం కోసం అని చెప్పి కురేష్ అక్కడ నిలబడ్డాడు. ఆయనకి రామానుజాచార్యుల వారికి సహాయం చేయడం కోసం. ఆ సమయంలో మిగతా శిష్యులు వచ్చారు. వచ్చి కురేశ్వరావు చెప్పారు, ఇలాగా కులత్తుంగట ఆయన భటులు పంపించారు, వాళ్ళు ఇప్పుడు మన ఆచార్యంలో ఉన్న ఫలంగా తీసుకురమ్మన్నారట, అందుకని వెళ్ళాలంటారు. అవునా? ఇంకేం మాట్లాడకుండా ఆ భటులు లోపలికి వస్తుండే లోపు కురేష్ తన బట్టలు విప్పేసి రామానుజాచార్యుల వారికి ఆశాదుట్లు వేసుకుని దండం తీసుకుని పట్టుకుని కూర్చుంటాడు. కూర్చోగానే వాళ్ళు వచ్చి రామానుజాచార్యుల వారు ఎవరంటారు అనగానే కురేష్ నవ్వుతూ నేనేనండి, ఏం ఏం పని అని అంటారు. మా రాజుగారు మిమ్మల్ని ఉన్నమనంగా రమ్మన్నారు, రాకపోతే మేము బంధించి తీసుకురమ్మన్నారు. మీకు ఎందుకు అంత శ్రమ, బంధించి తీసుకెళ్దాం, అదే ఉన్న ఫలంగా వెళ్దాం, నేను వస్తాను అని చెప్పి అప్పుడు కూడా బయలుదేరి వెళ్ళిపోతారు. ఎందుకంటే రామానుజాచార్యుల గారు బయటకు వచ్చేలోపు వీళ్ళు వెళ్ళిపోవాలి, లేదంటే మళ్ళీ అంతా ఇదైపోతుంది. అందుకని ఆయనకంటే ముందు వాళ్ళకంటే ముందు నడుస్తున్నాడు. ఇది చూసి వెనకాతలు అక్కడే మహాపూర్ణ వాళ్ళు ఉన్నారు. మహాపూర్ణులు వాళ్ళు కూడా కురేష్ గారు వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడికి చిదంబరం చేరుకున్నారు. సభలో ప్రవేశం పెట్టారు. పెట్టేటప్పటికి కురేష్ వారిని చూసి ఆయన యొక్క నెమ్మదనం, మనకు తెలిసే కురేష్ తాలూకు విశేషాలు, ఆయన యొక్క గుణాలు, ఆయన కోసం మనం చర్చించాం కదా. ఆయన చూడగానే జనాలు అక్కడి నుంచి అక్కడికి లేచి అందరూ నమస్కారం చేయడం మొదలుపెట్టారు. నమస్కారం పెట్టి వీరేనా కురేష్ రామానుజాచార్యుల వాళ్ళు, ఎంత అద్భుతంగా ఉన్నారు, ఎంత ఏమిటా నమ్రత, ఏమిటా నెమ్మదితనం, ఏమిటా శాంతం ముఖంలో, ఈయన మనం జీవితంలో చూస్తాం అనుకోలేదు. ఎందుకంటే మనం ఉన్నది ఈ శివభక్తుడైన ఎవరు కులత్తుంగని ఒక రాజ్యంలో ఉన్నాం. శివభక్తులు కాబట్టి వైష్ణవం అడుగు పెడతారనే ఆలోచన లేదు. కానీ అటువంటి మహాత్ముని ఈరోజు దర్శించుకున్నామని కొంతమంది లోపల ఆయన నమస్కారాలు పెట్టుకున్నారు. కానీ ఎవరు కూడా బయట పెట్టలేరు. ఎందుకంటే అక్కడ ఉన్నది శైవుడైన చోళరాజు కులత్తుంగుడు. సో కొంతమంది లోపల నమస్కారం పెట్టారు. కొంతమంది ఈ రోజు తోటి కొంతమంది ఉంటారు ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు, రాజు సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ రోజు ఈ వైష్ణవ సంప్రదాయం కథం అయిపోయింది అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏమో చూద్దాం ఏం జరగబోతుందో, వాళ్ళు రంగనాథుడు ఏ విధంగా రామానుజాచార్యులను రక్షిస్తారో చూద్దాం అని చెప్పి కొంతమంది, ఇలా రకరకాలుగా అందరూ వాళ్ళ భావాల్లో ఉన్నారు. కానీ ఎవరు కూడా ఏ భావం కూడా బయటికి వ్యక్తపరచలేదు రాజుకి భయపడి. వెళ్ళి అక్కడ ఆయనకి ఆసనం ఇచ్చారు. ఆసనంలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత కులత్తుంగుడు చెప్పాడు, మీరేనా రామానుజాచార్యుల వారు, మీకోసం చాలా విన్నాను. మీరేదో వైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేస్తారట, మీ సంప్రదాయం ఏంటి మీకు కట్టుబాట్లు ఏంటి చెప్పండి అని చెప్తాడు. చెప్పండి అనగానే ఇంకా కురేషు నెమ్మదిగా లేచి సభ వాళ్ళందరినీ చూస్తూ నవ్వుతూ చెప్తాడు, విష్ణువే అన్నిటికీ సర్వకారణ కారకుడు, ఆయనే ఈ జగత్కంతటికి మూలాధారం. ఆయన త్రివిక్రముడుగా తన రూపాన్ని దాచినప్పుడు బ్రహ్మదేవుడు ఆయన పాదాలు కడిగాడు. ఆ పాదాలు కడిగిన నీటిని శివుడు తన శిరస్సు మీద పెట్టుకోవడం వల్ల ఆయన పేరు శంకరుడు అని వచ్చింది. శంకరుడు, కరుడు అంటే చేసేవాడని, సం అంటే శుభం, శుభ. ఆ విధంగా శివుడు కూడా శుభదాయకుడు అయిపోయాడు. ఆయన తన భగవంతుడి యొక్క చరణామృతాన్ని తన శిరస్సుపై ధరించడం వల్ల అటువంటి బ్రహ్మ రుద్రాదులకు కూడా పూజితుడైన విష్ణువే జగత్కారుడు, దాన్నే నేను ప్రచారం చేస్తున్నాను. అటువంటి వాడిని పూజించడం తప్ప జీవిత మనిషి లక్ష్యం ఇంకేటని చెప్పేటప్పటికి ఇంకా ఒక్కొక్క మాట కులత్తుంగుడికి ఎలాగంటే బల్లి అంతా పొడిచినట్టుగా ఉంది. ఎందుకంటే
శివుడు కూడా ఆయన యొక్క చరణామృతం వల్ల అవుతున్నాడు ఇవన్నీ చెప్పేటప్పటికి ఇంకా అని నవ్వుతూ చెప్పి కూర్చుంటారు. కూర్చోగానే ఇంకా చాలు రాజు లెగుస్తాడు. ఆపండి ఇంకా అని చెప్తే గట్టిగా కేకరేస్తాడు. మీకు ఎంత ధిక్కారం రాజుల మీద. రాజు నేను భయం లేకుండా నేను శివభక్తులని తెలిసి కూడా నా ముందు మీరు శివుని అవమానపరుస్తూ విష్ణుని పొగుడుతున్నారు. ఇది రాజు ధిక్కారం కింద లెక్క. అంచేత మీలాంటి వాళ్ళకి ఏం చేయాలి? ఇటువంటి ధిక్కార పరులకి మరణదండ వేయాలి. కానీ మరొక అవకాశం ఇస్తున్నాను. మీకు తెలుసో తెలీదో, సాధువులు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. నేను చెప్తున్నాను వినండి. ఏంటంటే ఈ రాజ్యంలో ఒకటే శాసనం ఉంది. అది శివాత్ పరతరం నాస్తి అన్న శాసనం. అంచేత మీరు ఆ శాసనాన్ని రాసి సంతకం పెట్టారా మిమ్మల్ని వదిలేస్తాను, లేదంటే మీరు శిక్షకు అర్హులు అవుతారని చెప్తారు అని చెప్పి ఆ సంతకం ఒక పేపర్ తీసుకెళ్ళి సంతకం పెట్టించానని చెప్తారు. అంటే అప్పుడు ఆ పత్రం ఇస్తారు. చూసి చదివి కురేషు ఒక నవ్వు నవ్వుతాడు. చిరునవ్వు నవ్వి ఆ పక్కన రాస్తాడు, ద్రోణమస్తి తథా పరం అని అని రాసి సంతకం పెడతాడు. దాని కిందన మహాపౌర్ణమి గారు కూడా సంతకం పెడతారు. వాళ్ళు ఏదో సంతకం పెట్టారు, ఎందుకంటే ప్రతిదీ రాసి సంతకం పెట్టారు కాబట్టి ఈయన శివాత్ పరతరం నాస్తి అని రాసి పెట్టారేమో అనుకుని చోళరాజు ఫోన్లో భయపడిపోయారని చెప్పి ఆయన ఆనందపడిపోతుంటాడు, తబ్బుబ్బు అయిపోతుంటాడు. ఇంకేముంది, రామానుజాలను ఓడించేశాను, ఇంక ఈ రోజు నుంచి నాకు ఇంక తిరిగి లేదు, నేను ఏం శ్రమ లేకుండానే మొత్తం లోకం అంతా ఈయన్నే బండిలో పెట్టేస్తాను ఇప్పుడు శివభక్తులు చేయని చెప్పి, నా ప్రేమేం లేకుండానే మొత్తం అందరూ శివభక్తులు అయిపోతారు అని అనుకుంటూ మురిసిపోతున్నాడు. మిగతా వాళ్ళందరూ కొంతమంది అనుకుంటున్నారు ఎవరైతే రాజు భయపడిపోయారు చూడండి. కొంతమంది అంటే మన ఇతర మంత ప్రచారకుడు ఈయన కూడా భయపడిపోయి ఈయన కూడా లొంగిపోయాడా అని చెప్పి కొంతమంది అనుకున్నారు. కొంతమంది ఏమో ఏమో ఆలోచిస్తున్నారో తెలియదు అని కొంతమంది, ఇలా రకరకాలుగా అందరూ ఆలోచిస్తున్నారు. వీళ్ళందరూ అలా ఆలోచనలో పడేటప్పటికి ఈ పత్రం రాజు దగ్గరికి వెళ్తాడు. చూసి లెగిసి నీళ్ళు చంపండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అసలు అందరూ ఆ లోకం నుంచి మళ్ళీ బయటకు వస్తారు. అందరూ అలా ఆలోచనల నుంచి. ఎవరికి ఏమర్థం ఏదంటే ఆయన రాసిన ద్రోణమస్తి తతః పరం అంటే శివం అంటే శివాత్ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. శివం అంటే దాని ఏమంటారు, మాణిక అనే కొలత ఒకటి ఉంటుంది. మాణిక అనే కొలత కూడా శివం అని పిలుస్తారు సంస్కృతిలో. శివం పరతరం నాస్తి అంటే శివం కంటే పెద్దది లేదు, అంటే మాణిక్ కంటే పెద్దది లేదు అని అర్థం. దానికి ఈయన రాసుడు మాణిక్ అంటే ద్రోణ అంటే అడ్డ అంటే కొంచెం లాంటిది. మాణిక్ అంటే అడ్డ పెద్దది కాబట్టి ద్రోణ మస్తి అంటే ద్రోణం అస్థి. ద్రోణం అంటే అడ్డ, అస్థి ఉన్న ద్రోణం అనేది ఒకటి ఉంది. అది అంటే గొప్పది, పరం అని. తత అంటే దీనికంటే గొప్పది అని ఆ అర్థంతో ఆయన రాశాడు. ఇంకా చోళద్దంగుడికి అది అర్థమయ్యి ఇంకా లేచి కోపం వచ్చి, ఇలాంటి మూర్ఖులకి వీళ్ళు చెప్తే వినలేదు, నా రాజ్యంలో వీళ్ళు ఉండడానికి లేదు, ఇలాంటి వాళ్ళని నేను ఒక్కసారి చంపితే చంపకూడదు,
వీళ్ళు కుల్లి కుల్లి కృషించి కృషించి చావాలి వీళ్ళు, ఇలాంటి వాళ్ళు. అంచేత వెంటనే వీళ్ళ కళ్ళని పీకి వీళ్ళని అడవుల్లో వదిలేయండి. ఆ అడవుల్లో జంతువుల్లోనో లేదా చెట్లు గుద్దుకోనో ఏదో చేసుకొని వాళ్ళు మటుకు తిండి తిప్పలు లేక వాళ్ళు చావాలి. లేకపోతే ఆకులు తిని ఆకుల వల్ల విషం వచ్చి ఆ రోగాలకు గురయ్యి ఏడుస్తూ బాధపడుతూ యూనో కృషించి చావాలని చెప్తాడు. అనగానే ఇంక భటులు రెడీ వచ్చేస్తున్నారు సోలాలో పట్టుకొని. కురేష్ అంటాడు ఆగండి అక్కడ అంటారు. దెబ్బకి ఒకసారి అందరూ అంటారు, ఛీ, నీలాంటి మూర్ఖుణ్ణి చూడడం నా పాపం, నేను ఎన్నో జన్మలో చేసుకున్న పాపం. ఉం? విష్ణువుని తిరస్కరించి విష్ణు ఆరాధనని అవమానపరిచిన నీలాంటి మూర్ఖుడు యొక్క ముఖం చూసిన నీ వల్ల మూర్ఖుడు చూసిన ఈ కళ్ళతోటి నేను నా ఆచార్యులు కానీ నా నా స్వామిని నా ఆరాధ దైవాన్ని కానీ నేను చూడలేను. అందుచేత ఇటువంటి కళ్ళు నాకు ఉన్నా లేకపోయినా ఒకటే. అంచేత మీరు తీసిన దానికంటే ఇటువంటి కళ్ళు ఉంచుకున్నందుకు నాకే సిగ్గుగా ఉంది. ఇంకా నా కళ్ళు కనబడదు, నా కళ్ళు ఇంకా చూస్తున్నందుకు, మిమ్మల్ని చూసిన తర్వాత కూడా నీలాంటి మూర్ఖుడిని పాపాత్మని చూసిన తర్వాత కూడా ఇంకా నేను జగత్తుని చూస్తున్నందుకు నాకు సిగ్గుచేటుగా ఉంది. అందుకని నేనే తీసుకుంటానని చెప్పి ఆయన తన 2 గోళ్ళతో లాక్కొని గుడ్లు తీసి ఆయనకి ఇచ్చేస్తాడు. ఒక్కసారి జనాలు అందరూ దానికి పడిపోతారు. కళ్ళలోంచి రక్తం కారుతుంది, యూనో మొత్తం ముఖం అంతా రక్తం అవుతుంది, బట్టల మీద రక్తం కారుతుంది. ఆ గుడ్లు పైకి అక్కడ వల్లి పడేటప్పటికి ఇంకా జనాలు భయపడిపోయారు. కానీ సరే రాజభట్లు ఆగలేదు. చోళుడు కూడా అంటాడు, వీడి పళ్ళు పోయా, ఆయన మా ముసలాడు కళ్ళు తీయనని చెప్తాడు. వాళ్ళు అప్పటికే మహాపూర్ణులు, చాలా వయోవృద్ధులు. ఆయన్ని పట్టుకొని కళ్ళు పీకేస్తారు. ఆయన ఆల్రెడీ ఆయనకి ముసలితనం వల్ల వయసు మీద యూనో ఎక్కువగా ఉండడం వల్ల ఆయనకి ఓపిక లేదు. దాని మీద కళ్ళు తీసుకుందాక ఆ బాధ ఆయన భరించాక రామానుజ రామానుజ అని అరుస్తున్నాడు. అప్పుడు ఈయనకి అర్థం అవుద్ది, ఏమిటి ఇందాక ఆయన ఏమన్నాడు, ఈ కళతో నా గురువు గారిన రామానుజుని చూడలేనంటున్నాడా, అంటే ఈయన రామానుజుడు కాదా? ఎంత మోసం! ఇటువంటి వాళ్ళని క్షమించకూడదు. తక్షణమే లాక్కు తీసుకెళ్లి దట్టమైన అడవుల్లో ఎక్కడైతే విషపూరితమైన పాములు జంతువులు తిరుగుతున్నాయో అక్కడ విడిచిపెట్టరని చెప్తారు. దండకార్యంలో చీకట్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఆహార నీరు నీరు ఏం దొరకని ప్రదేశంలో వదిలిపెట్టారని చెప్పి ఆజ్ఞాపిస్తారు. ఆజ్ఞాపిస్తే వీళ్ళు అనుకున్నట్టుగానే తీసుకెళ్ళి లాక్కుని వెళ్ళి తీసేస్తారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ యొక్క దీనస్థితి చూసారో చాలా మంది ఎవరైతే అప్పటి వరకు ఈయన పక్షంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ హృదయాల్లో కదలికి వచ్చింది. ఎంత మూర్ఖుడు, ఎంత క్రూరుడు! శివభక్తుడు అయి ఉండొచ్చు, కాదండం లేదు, కానీ మరీ ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తాడా? ఇదేమి శివభక్తి? అటువంటి వాడితోటి మనం భక్తి చేస్తున్నందుకు నాకు సిగ్గుసేటుగా ఉంది. నాకు అనుకుని కొంతమంది చాలా మంది ఆ కులతంగుని అసహించుకోవడం మొదలుపెట్టింది. కానీ ఎవరు మాట్లాడలేరు, ఎవరు ఏమనలేరు. కొంతమంది వాళ్ళకు దీనస్థితిని చూసి లోపల లోపల రోధించారు. కళ్ళంటే నీళ్ళు వస్తే మళ్ళీ ఎక్కడ కులత్వం కూడా శిక్షిస్తాడని చెప్పి కళ్ళంటే నీళ్లు, ఆ భయం వాళ్ళ కళ్ళ నీళ్ళు నాపిస్తుంది. పెద్ద గోడలా నిలబడ్డది వాళ్ళ కళ్ళకి. లోపల లోపలే రోధిస్తున్నారు వాళ్ళందరూ. కొంతమంది రంగనాథ వీళ్ళని రక్షించని చెప్పి ప్రార్థిస్తున్నారు. వైష్ణవులు ఎవరైతే లోపల నుంచి భయానికి సంతకం పెట్టారు కానీ లోపల ఇంకా వైష్ణవులుగా ఉన్నారు, వాళ్ళందరూ రంగనాథం తీవ్రంగా ప్రార్థిస్తున్నారు. కొందరు రామానుజాచార్యులను ప్రార్థిస్తున్నారు.
ఆచార్య, నీ శిష్యులకి ఏమిటి ఇది అని చెప్పి ఇలా రకరకాలుగా వాళ్ళందరూ వేస్తున్నారు. కానీ ఈయన అవన్నీ పట్టించుకోకుండా మళ్ళీ మరోసారి ఇంకొంచెం చెప్తాడు. ఎవరైతే ఈ రాజశాసనాన్ని మన్నించరో వాళ్ళకి ఇంతకన్నా కఠినంగా శిక్షించాల్సి వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంక వాళ్ళు భటులందరూ తీసుకెళ్లి ఆయనను వదిలేసి వెళ్ళిపోతారు. ఈయన కొద్దిగా ఆ ఆ వయసులో ఉండడం చేత ఖురేష్ కాస్త కోస్త ఓర్చుకోగలుగుతున్నాడు ఈ బాధని. కానీ మహాపూర్ణుల వారితో అసలు ఓర్చుకోలేకపోతున్నారు. దానికి తోడు ఆ ఈ నడిపించుకెళ్ళిన రోజులకి ఇన్ని రోజులు కూడా వాళ్ళ ఆహారం పెట్టలేదు, దానికి నీరసం వస్తుంది. దానికి తోడు ఆయన కళ్ళకి మొత్తం ఆ రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల చీము పట్టి చాలా నొప్పిగా ఉంది. ఆ నొప్పి భరించలేకపోతున్నాడు. ఖురేషా అని అడిగేసేటప్పటికి ఆ మాటకి ఖురేష్ చలించిపోయాడు. ఆచార్య, మీరు నా వెనకాల ఎందుకు వచ్చారు? నా వల్ల మీకు ఈ కష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే మహాపూర్ణ రామానుజాలు కూడా ఆచార్యులే ఉం? అని చెప్పి ఇద్దరు అలాగా ఈడ్చుకుంటూ చెట్లు గుద్దుకుంటున్నారు. అవును, ఎక్కడ గోతుల్లో పడుతున్నారు. ఇంకా అలా ఒకరికొకరు పడు కురేష్ కాస్త కోస్త నెమ్మదిగా వెళ్తుంటే వెనకాతల ఈయన ఆయన భుజాన్ని పట్టుకొని నెమ్మదిగా నడుస్తున్నారు. కానీ ఇద్దరు ఆచార్యులు అవడం వల్ల, అందులో ఇద్దరు ఆదర్శనీయమైన పెద్ద ఆచార్యులు అవడం వల్ల సహిస్తూ వాటిని ఆ బాధను సహిస్తూ నెమ్మదిగా అడవిలో వేస్తూ ఎవరైనా దారిని పోయే వాళ్ళు ఏదో కొన్ని పళ్ళు లాంటివి ఏమైనా ఇస్తే తిని బతుకుతున్నారు. కానీ కొంతకాలం తర్వాత ఆ, ఒకసారి చెప్పుకుని వెళ్ళిపోతున్నాను. ఈ పీరియడ్ చూపించాను కదా. ఉం, ఇవన్నీ కొంతకాలం తర్వాత ఎవరు మహాపూర్ణ వారు ఆ కుల్వ కురేష్తో అంటారు, నాయన కురేష్, నేను ఇంక నడవలేకపోతున్నాను. నా పరిస్థితి ఏమి నాకు అర్థం అవడం లేదు. ఉం? నేను ఎన్ని రోజులు బతుకుతాను కూడా తెలియదు. మనం మన ఆచార్యుల వారిని కలుస్తామా? అసలు మనం శ్రీరంగం చేరుకుంటామా? మన ఆచార్యులు మళ్ళీ చూడగలమా అని అనుకుంటే సురేష్ అంటాడు, స్వామి నాకు కూడా అవే ప్రశ్నలు ఉన్నాయి నా మనసులో కూడా. కానీ మనం రంగనాథుని మీద నమ్మకం పెట్టి ఆచార్య మీద నమ్మకం పెడితే తప్పనిసరిగా మనకు ఆ దర్శనం జరుగుతుంది. కొద్దిగా ఓపిక పట్టండి, ఇంకొంచెం వెళ్తే ఏదో దారి చూపించకుండా ఉండడు అంటాడు. అంటే అప్పుడు మహాపూర్ణ అంటాడు, నాయన నీకు ఇంకా ఆ నమ్మకం ఉండుంటుంది, నీకు రామానుజాచార్యుల వారిని చూస్తానని చెప్పి. ఆ నమ్మకమే నేను తీసుకెళ్లి రామానుజాచార్యులు కల్పిస్తుంది. కానీ నాలో ఆ నమ్మకం పోతుంది. అంతవరకు నేను బతుకుంటాననే నమ్మకం నాలో లేదు. ఒకవేళ నువ్వు రామానుజాచార్యుల వారిని కానీ కలిస్తే నా ఆశీర్వాదాలు ఆయనకి తెలియజేస్తుంటని చెప్పి కురేష్ మీద వెళ్ళి పడిపోతాడు. పడిపోయి కురేష్ కట్టాడు, ఏ ఆచార్య ఆచార్య అని చెప్పి చదువుతుంది, ఇంక లేదు, చలనం లేకుండా పడిపోతాడు. శరీరం మొత్తం చల్లబడిపోయింది, చనిపోయాడు. బోర్ని విలిపిస్తాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. ఎందుకంటే ఈయనకే కనబడడం లేదు, ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. బోర్ని ఏడుస్తుంటే ఆ దారిన పోతున్న వాళ్ళు కొంతమంది బాటసారులు ఉమ్, ఆ, వచ్చి కురేష్ని అడుగుతారు, ఏంటి నాయన ఏమైందంటే ఇలాగ చనిపోయారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇలా వచ్చాము అంటారు. అవునా, అయితే మేము శ్రీరంగం వెళ్తున్నాం,
అంటే అయితే మీరు వెళ్తే ఆ, శ్రీరంగం కాదు అక్కడ, శ్రీరంగం దగ్గర ఆ పక్కనే ఊరు ఉంటుంది, ఊరి పేరు మర్చిపోయాను. అక్కడ మహాపూర్ణ వారి ఆ, కూతురు ఉంటారు. ఇక్కడే దగ్గరలో ఉంది అన్న కుల్లాయత్తమ్మ అని చెప్పి ఆమె పేరు. ఆమెకి వెళ్ళి ఇలాగ మీ నాన్నగారు చనిపోయారు, అడవిలో పాపం వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి కొద్దిగా సమాచారాన్ని అందజేయండి అంటారు. అనగానే దానికే ఉంది ఆమె చెప్తా ఉంటారు. చెప్తే ఆ సమాచారాన్ని అందుకొని ఆమె వస్తుంది. వచ్చి చాలా బాధపడి ఆమె తన కూతురు తన ఆ, ఎవరికి భర్త మళ్ళీ కొడుకుతో వచ్చి అంత్యక్రియలన్నీ చేసి అక్కడే దహన సంస్కారాలన్నీ అడవిలోనే చేసి కురేష్ని మళ్ళీ తీసుకొస్తారు ఆ, అక్కడికి ఆ, వెనక్కి తీసుకొస్తారు. ఇది ఇది మొత్తం జరిగింది. కానీ ఈ లోపు ఇక్కడ ఇక్కడ కురేష్ వెళ్ళిపోయాడు. అక్కడ రామాంజాల వారు స్నానం చేసుకుని వచ్చారు. వచ్చి చూసేటప్పటికి అక్కడ బట్టలు లేవు. అడుగుతారు ఏమైంది నా బట్టలు ఏమై అంటే అప్పుడు జరిగింది చెప్తారు ఇలాగెలాగని. అది విని ఇంకా ఆయనకి ఇంకా ఈ కురేష్ ఇలా వెళ్ళాడు అనగానే ఇంకా ఆయనకి ఇంకా రామాంజాల వారికి మిగతా వాళ్ళు భక్తులు ఏం చెప్తున్నారు వినే స్తోత్రాలు వేస్తాయి స్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఆలోచనలన్నీ ఇంత గురుభక్త నా కోసం ఇంత ప్రాణత్యాగం చేయడానికి వెళ్ళారా, అనగా మహా గురువర్య మీరు వెళ్ళిపోయారా, నన్ను రక్షించడానికి మీరు ఇంత ఇంత తెగించారా, మీ గురుభక్తికి నేను దాసోహుల్ని, యాక్చువల్గా నేను మీకు గురువునా, మీరే నాకు మార్గదర్శకం అయ్యారు వీటిల్లో. కురేష నీ గురుభక్తికి అన్నడు చాటి ఎవరు లేరు ఆ, అని చెప్పి ఆయన చాలా పరిపరిగా ఏడుస్తూ ఆయన ఆయన భ్రమలో అంటే ఆలోచనలో పడ్డాడు. ఇంకా మిగతా శిష్యులందరూ తొందరగా ఆచార్య కురేష్ దేనికోసం అయితే తన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమయ్యాడో దాన్ని మీరు చేసి నిలబెట్టండి. ఆయన వెళ్ళింది మిమ్మల్ని రక్షించడానికి. అంచేత మీరు ఇప్పుడు తొందరపడి ఎక్కడికైనా వెళ్ళకపోతే వాళ్ళకి చాలా కులత్తుంగుడు వాళ్ళకి తెలిసిందంటే మీరు కాదు ఆయన కురేష్ అని తెలిసిందంటే ఆయన కోపం ఇంకా పెరిగి మిమ్మల్ని వచ్చి దండించడానికి తీసుకువస్తారు తప్పనిసరిగా. చేత వాళ్ళు వచ్చే లోపే మీరు ఇక్కడి నుంచి వెళ్ళి ఏమో, ఆ కురేష్ దేనికోసం ప్రాణత్యాగం చేయాలనుకున్నారో అక్కడ ప్రాణత్యాగం ఆ, ప్రాణత్యాగం చేయాలనుకున్నారో దాన్ని మీరు చేసి నిలబెట్టండి అని చెప్పి చేశారు. అలాగే అని చెప్పి ఆయన వెంటనే బయలుదేరారు. బయలుదేరుతున్నప్పటికీ రామానుజాచార్యుల వారు అంటే బయలుదేరదాం అనుకున్నారు కానీ బయలుదేరడానికి ముందే రామానుజాచార్యుల వారికి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నారు. చేసి అక్కడ ఒకసారి రంగనాథ స్వామికి నమస్కారం పెట్టి తండ్రి నేనేం చేయాలి నాకు అర్థం అవడం, నా కోసం ఇద్దరు ప్రాణత్యాగం చేస్తున్నారు, ఒక పక్క ఇది నేను ఇప్పుడు పారిపోతే నేను నేను శైవుల్ని ఎదుర్కోలేని వాడిని అయిపోతాను, ఏం చేయాలి, నాకు ఏం చేయమంటావు అంటే వెంటనే రంగనాథ స్వామి చెప్తాడు ఏమనంటే నువ్వు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏనా, ఎక్కడికి వెళ్ళి తిరునారాయణపురంకి వెళ్ళని చెప్పి రంగనాథ స్వామి ఆ, రామానుజాచార్యులకి ఆహ్ చెప్తాడు. ఇంక దానికి వెంటనే ఎలాగెళ్ళాలి, బట్టలు లేవు అంటే ఉన్న బట్టల్లోనే అప్పుడు ఏం చేస్తారు కురేష్ లాగా ఆయన తెలుగు బట్టలు దండం లేకుండా తెలుగు బట్టలు వేసుకుని వెళ్తాడు. శ్వేత వస్త్రాలు వేసుకొని బయలుదేరుతాడు. వెనకాల శిష్యులందరూ బయలుదేరారు. ఇది ఇవన్నీ అయ్యేలోపు
వాళ్ళు వచ్చేసారు, భటులు వచ్చేసారు. వీళ్ళు వెళ్తున్నారు, కానీ అప్పటికే భటులు వచ్చేసారు, రాజభటులు వచ్చి ఇంకా వాళ్ళని పట్టుకోబోతున్నారు అడవుల్లో. ఆ టైంలో రామానుజుల వాళ్ళు శిష్యులందరూ భయపడుతున్నారు. ఆచార్య ఆచార్యాలు వచ్చేస్తున్నారు, కాపాడండి, మమ్మల్ని కాపాడండి అంటారు. రామానుజాలు అంటారు, మీరు ముందు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను చెప్తారు. వాళ్ళు ముందు వెళ్తారు, వెనకాల అందరికంటే వెనకాల నుండి వాళ్ళకి దగ్గరికి వచ్చేటప్పటికి చేతిలోంచి ఇలా ఒక పిడిగడు ఇసుక తీసి ఇలా ఇసురుతారు అంతే. ఇసిరేటప్పటికి అది పెద్ద తుఫాన్ లాగా వెళ్ళిపడి అక్కడ పెద్ద ఇసుక ఇసుక కొండలాగా తయారైపోతుంది. ఆ దాటి వచ్చేలోపు వీళ్ళు వెళ్ళిపోతారు. ఆ విధంగా రామానుజాలు వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ ఏ రోజు వెళ్ళాలో తెలియదు, మారువేషంలో ఉన్నారు. అయితే వీళ్ళు తెలివి వాళ్ళు చూశారు, కానీ అందరూ రామానుజాలు ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. అలా అడవుల్లో నడుస్తూ ఉంటున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏమో పశ్చిమ దిశలో వెళ్ళమని చెప్పారు, పశ్చిమ దిశలో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ సడన్ గా ఒక చోటకి వెళ్ళేటప్పటికి వేటగాళ్ళు చూశారు. ఏమో చూసి వాళ్ళందరూ పట్టుకున్నారు, వీళ్ళు బంధించి ఎవరు వచ్చారని చెప్పి. కానీ ఒకరిద్దరు కాదు, ఎంతమంది ఎక్కడ బంధిస్తారని చెప్పి వచ్చి వాళ్ళు అడుగుతారు, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారని. అని వాళ్ళందరూ అంటారు, మేమందరూ శ్రీరంగం నుంచి వస్తున్నాం అంటారు. అవునా, శ్రీరంగం కోసం వస్తున్నారా, రామానుజుల వారు ఎలాగున్నారు అంటారు. అనగానే వీళ్ళలో కొద్దిగా ఆనందం వస్తుంది, రామానుజుల వారి కోసం అడుగుతున్నారు, ఎవరు ఈయన అని చెప్పి. నీకు ఎలా తెలిసి అంట. రామానుజాల కోసం అడుగుతున్నావు, ఆ? నీకు రామానుజాల కోసం ఎలా తెలుసు అంటారు. అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, మేము తిరుమల నల్లాను అని చెప్పి ఒక శ్రీశైల పూర్ణ గారి శిష్యులు ఉన్నారు, ఆయన అనుయాయులు మేమందరం. ఆయన ఎప్పుడు కూడా మా గురువు గారైన రామానుజ గారు అని చెప్పి రామానుజాల కోసం ఎంతో ఉన్నతంగా చెప్తూ ఉంటారు. అంచేత ఆయన్ని మేము చూడాలని ఎప్పుడో, అప్పుడు ఆయన ఎక్కడ ఉంటారు అంటే శ్రీరంగంలో ఉంటారని చెప్పారు. అంతే, ఆ విధంగా మాకు తెలిసింది. ఏ, ఆయన జీవితంలో చూస్తామా చూడమా అనుకున్నాం, కానీ మా గురు కృప వల్ల, భగవంతుడి యొక్క కృప వల్ల, వైష్ణవ యొక్క కృప వల్ల ఈ రోజు మాకు ఆయన దర్శనం జరగబోతుంది. ఆ అంటే ఆయన అడిగేటప్పటికి మిగతా శిష్యులంతా ఉత్సాహంతో వచ్చి, చూడాలనుకుంటున్నావా అంటున్నాడు, జీవితంలో చూడాలనుకుంటున్నా, ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు ఈయన రామాంచాలం అని చెప్పినప్పుడు అప్పుడు చెప్తాడు, ఆ కృప వల్ల మీ దర్శనం జరుగుతుంది, మీరు మా ఆతిథ్యం స్వీకరించాల్సిందే, ఈ రోజు మా ఇంట్లో ఉండాల్సిందే అని చెప్పి అప్పటికప్పుడు అందరికీ ఏం, ఆ చెట్టు ఆ అడవిలో ఉన్న పళ్ళన్ని తీసుకొచ్చి మంచిగా భోజనం పెట్టి అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మనిషిని ఆయన ఆ రాజుగా ఆయన పెట్టి ఆ ఇచ్చేస్తాడు. అందరు సేవ చేస్తారు, మసాజ్ చేయించి చేస్తారు. చేసిన తర్వాత రామానుజాచార్యుల వారు ఉం, ఆ తిరుమల నల్లని యొక్క గురుభక్తికి ఎంతో సంతోషిస్తారు. సంతోషించి వాళ్ళు ఏదైతేనే ఈ రోజు ఇంకా నేను వెళ్ళాల్సిన టైం వచ్చిందని చెప్పి అక్కడి నుంచి ఒక చోట ఉండడానికి లేదు కాబట్టి మళ్ళీ ప్రయాణం ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు రామాంజీ వారు మారు వేషంలో. ఉం. అక్కడికి వెళ్ళి మళ్ళీ గంగా నది, కావేరి నదికి వెళ్ళారు, అక్కడ స్నానాలు ఆచరించారు. స్నానం ఆచరించి ఏమో మళ్ళీ ముందుకు వెళ్తున్నారు. వెళ్తుంటే అక్కడ ఊర్లు తిరుగుతున్న, ఏ ఊరు వెళ్తున్నారో తెలియదు. తెలియక అక్కడ
ఇంకా చేలచలాంబ అని చెప్పి ఒక ఒక స్త్రీ ఉంటుంది ఒక ఊర్లో. ఆ, ఆమె ఎవరంటే ఆమె పేరు కొంగు బిరాట్టి అని పేరు వస్తుంది. కొంగు అంటే తెలుసు కదా మనకి, కొంగు అంటే కొంగు. ఆ, కొంగు పెట్టి భిక్షను అడిగింది కాబట్టి ఆ పేరు కొంగు బిరాట్టి అని కూడా అనే పేరు వచ్చింది యాక్చువల్గా. అది ఎందుకు వచ్చింది ఎలాగ వచ్చిందని మనం చెప్పుకుంటాం. ఆ, ఆ పేరు అది కూడా. ఆమె ఆ ఊర్లో ఉండేది. ఆ ఊర్లో ఉన్న ఏకైక బ్రాహ్మణ కుటుంబం అది. అంచేత వాళ్ళ ఇంటికి ఎంతో మంది ఆ, వస్తూ పోతుండేవారు. అయితే ఆమె ఇంటికి ఒకరోజు భర్త ఆ, బయట ఉన్నాడు. ఒకళ్ళు వచ్చి భర్త పైన మేడ మీద ఉన్నాడు. కిందన వచ్చి ఎవరో తలుపు కొట్టినట్టుగా అనిపించింది. తలుపు తీసింది. తలుపు తీసేటప్పటికి ఎదురుగా ఒక వైట్ డ్రెస్ లో కనబడుతున్నారు. ఎవరో అంటే వైట్ డ్రెస్ లో కనబడ్డారు ఎవరో అని చెప్పి దీపం దగ్గర పెట్టి చూసేటప్పటికి ఆమెకి రామానుజాచార్యుల వారా అన్న డౌట్ వచ్చింది. కానీ రామానుజాచార్యులు అయితే ఆయన కాషాయం రంగులో ఉంటారు. ఆ, ఆ, దండం పట్టుకోవాలి. ఈయన లేరే. ఈయన శ్వేత శ్వేతక ఉమ్, ఆ, వస్త్రాలు ధరించున్నారు. వాళ్ళు ఏదైనా ఈ సాధువులు మన ఇంటికి వచ్చారు, ఇది నాకు కొత్త కాదు. వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఆమె అంతా వంట చేసి పెట్టబోతుంది. ఆమె చూడగానే రామానుజాల వారికి మొత్తం అంతా గుర్తుకొచ్చింది ఆమెది. ఆ స్టోరీ ఏంటంటే ఆమె యాక్చువల్గా ఆమె ఆమె పెళ్ళి అయిపోయి ఎక్కడ కాపురం చేసుకుంటుంది. ఆ ఉన్న ఊర్లో అనావృష్టి అంటే వర్షాలు లేకపోవడం వల్ల పంటలు పండగ చాలా ఇబ్బంది పడుతున్నాం. పడుతుంటే బ్రాహ్మణులు అవడం చేత ఆయన భర్తతో పాటు శ్రీరంగానికి వలస వచ్చేసింది. శ్రీరంగంలో వలస వచ్చి శ్రీరంగంలో ఉంటుండేది. అది అక్కడ ఉన్నాక శ్రీరంగంలో రామానుజాచార్యుల వారి కోసం ఎంతో విన్నది, ఎంతో చేస్తుంది. ఆయన యొక్క గొప్పతనాలు అన్ని వింటూ ఉంది. ఏ, ఎప్పుడు కలుస్తానా, ఏ విధంగా కలుస్తానని ఎదురు చూస్తుండేది. ఒకరోజు రామానుజాచార్య వారు భిక్షాటనకి ఆమె ఇంటికి వెళ్తారు. వెళ్తే ఆయన యొక్క తేజస్సు అవన్నీ చూసి అంత ఎంత అమాయకంగా మీరైనా రామానుజాచార్యులు అని అడుగుతారు. అంటే అవునమ్మా అంటాడు ఆమె అమాయకత్వాన్ని చూసి. మీరు చూస్తే భిక్షువులు, ఏ, మరి మీ దగ్గరికి ఎందుకు అంతమంది ధనికులు వీళ్ళందరూ వచ్చి మీకు ఎందుకు నమస్కారం చేస్తుంటారు? ఆ? మిమ్మల్ని మీ పాదాలు ఎందుకు ఆశ్రయిస్తారు? మిమ్మల్ని శిష్యులుగా ఎందుకు అవుతున్నారు? భిక్షులకు అంత ధనవంతులు శిష్యులుగా లేకపోతే నమస్కరించాల్సిన అవసరమే ఉంది. ఏమండి మీ దగ్గర ఉన్న గొప్పతనం అని అడుగుతుంది. అప్పుడు దానికి రామానుజాచార్యులు నమ్ముకుని, ఓ అదా, నా దగ్గర పెద్ద నిధి ఉందమ్మా. ఆ ఆ నిధి కోసం ఈ ధనవంతులందరూ వస్తూ ఉంటారు. నిధా? ఏమిటా నిధి అండి అంటారు. అనగానే నా దగ్గర అష్టాక్షరి మంత్రం అనే ఒక పెద్ద అమూల్యమైన నిధి ఉంది. ఆ నిధి కోసం వీళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ ఆ, అదని స్వీకరించడానికి వస్తుంటారు. అవునా? మరి నాకు కూడా ఎవరు అని అడుగుతుంది. అంటే ఆమె యొక్క అమాయకత్వానికి, ఆమె యొక్క స్వచ్ఛతకి రామానుజాలు ఎంతో ఆనందపడి తప్పనిసరిగా నీకు కూడా ఇస్తానమ్మా, ఇది కూడా ఇదే అష్టాక్షర మంత్రం అని చెప్పి ఆ మంత్రోపదేశం చేసి ఆమెకు దీక్ష ఇచ్చేస్తాం. ఇక అప్పటి నుంచి ఆమె ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంది. ఆ ఆ, రోజు ఆ, ఆ, రామానుజాచార్యుల వారిని పూజిస్తూ ఉంది. తర్వాత తెలుసుకుంది ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి. తెలుసుకున్న తర్వాత అనతి కాలంలోనే ఆమె యొక్క ఊరిలో మళ్ళీ
వర్షాలు పడి పంటలు మొదలయ్యని చెప్పి శుభవార్త వచ్చేటప్పటికి మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయితే వెళ్ళిపోతున్నాను కదా, మళ్ళీ ఎప్పుడు కలుస్తానో, ఏం చేస్తానో, మళ్ళీ దర్శనం అవుతుందో అవదో అంటే రామానుజాలు గారు మరోసారి దర్శించుకుందాం అని చెప్పి ఆమె మళ్ళీ వెళ్తుంది. రామానుజాలు గారి దగ్గరికి వెళ్ళి రామానుజ వాళ్ళని అడుగుతారు, స్వామి నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ మీ దర్శన భాగ్యం దొరుకుతుందో నాకు తెలియదు, అంచేత మరొకసారి అష్టాక్షర మంత్రాన్ని మీ ముఖారవిందంతో వినాలనుకుంటున్నాను, దయచేసి చెప్పరా అంటారు. ఆమె యొక్క సరళతకి, ఆమె యొక్క స్వచ్ఛతకి, ఆమె యొక్క అమాయకత్వానికి రామానుజాలు వారు ఎంతో ప్రసన్నులైపోయి ఆమె అపారం కృపణిస్తారు. ఒక వైష్ణవుల్ని మనం శుద్ధ భక్తుల్ని మన యొక్క శుద్ధత ద్వారానే మనం ఆకర్షించగలుగుతాం. అందుకనే భగవంతుడు అంత శుద్ధుడు నీకు ఎవరు లేడు కాబట్టి మనలో ఎప్పుడైతే శుద్ధ మనస్తత్వం ఉంటుందో, శుద్ధమైన హృదయం ఉంటుందో, శుద్ధమైన ఆలోచనలు ఉంటాయో అప్పుడు మనం భగవంతుని కూడా ఆకర్షించగలుగుతాం. అందుకే ఆమెలో ఉన్న ఆ అమాయకత్వానికి, అందుకే చిన్నపిల్లలందరూ ఎందుకు ఆకర్షిస్తారంటే, చిన్నపిల్లలు అందరిని ఎందుకు ఆకర్షిస్తారంటే వాళ్ళు ఉన్న ఆ అమాయకత్వం, ఆ స్వచ్ఛత. వాళ్ళు ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఎప్పుడు కూడా దొంగతనం చేయాలనుకోడు. ఇప్పుడు మరి డబ్బులు గడ్డ పెట్టేస్తే అలా కూర్చుంటే తప్ప పెద్ద పట్టించుకోరు, వాళ్ళు తీసుకొని దొంగతనం చేయాలను. వాళ్ళకి అమాయకత్వం, వాళ్ళకి దాని అవసరం లేదు. కానీ మనం ప్రత్యేకంగా నేర్పాల్సి వస్తుంది అటువంటివి. అందుకనే వాళ్ళు అటువంటి స్వచ్ఛమైన భావన, స్వచ్ఛమైన ఉంటారు కదా, ఆ పిల్లలంటే అందరికీ ఇష్టం. అందుకని శుద్ధ భక్తులు కూడా అందరూ శుద్ధ భక్తులు శుద్ధ భక్తులు అందరిని ఆకర్షించడానికి కారణం కూడా అదే. వాళ్ళు ఉన్న నిష్కల్మషం. నిర్మత్సరాణం సతాం అని చెప్పి భాగవతం క్యాల్కులు, భాగవతం అర్థం చేసుకొని ఉన్న అర్హత నిర్మత్సరం. ఆ నిర్మత్సరం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళంటే అందరూ ఇష్టపడతారు. అంచేత ఈ యొక్క ఆ సరళత, స్వచ్ఛతకి రామానుజాచార్యులు కూడా ఎంతో ముగ్ధుడైపోయి మరోసారి చెప్తారు. చెప్పిన తర్వాత కూడా కథలు ఇంకా అలాగే నిలబడుతుంది. రామానుజాచార్యులు అంటారు, ఇంకేం కావాలమ్మా, నీకు చెప్పాను కదా, ఇంకేం కావాలంటే ఇలా కింద చూస్తుంది, చూసి అంటది, స్వామి మీరు నిలబడ్డారే, ఆ పాదుకులు నాకు ఇవ్వరా అని. మిగతా శిష్యులందరూ అంటే మిత్రపై చూస్తుంటారు, ఏటివే అసలు ఒక సన్యాసితోటి మాట్లాడడానికే లేదు, ఈ వచ్చి డైరెక్ట్ ఇలా వస్తుంది, మన గురువు గారు ఏదో ఆమె యొక్క ఎందుకో ఆమె కృప ఇవ్వాలని ఆయన చేస్తుంటే ఆమె ఇంకా మితిమీరిపోయి అన్ని అడిగేస్తుంది ఏంటి అనుకుంటున్నారు. వెంటనే రామానుజాలు ఒక నవ్వు నవ్వి కా- పాదుకులు దిగి రెండు చేతులతో కాలు పాదుకులు వెళ్ళకంటారు అనగానే ఆమె కొంగు బట్టి భిక్షను అడుగుతుంది. అందుకని ఆమె పేరు కొంగు బిరాట్టి అని చెప్పి పేరు వచ్చింది. ఆ పేరు యాక్చువల్ పేరు చలాచలాంబ. ఆ విధంగా పాదుకులు తీసుకెళ్తుంది. అక్కడి నుంచి ఆమె పాదుకుల్ని పూజించడమే మొదలుపెట్టింది. రోజు పాదుకులకే భోజనం నైవేద్యం పెడుతుంది. ఆ నైవేద్యాన్ని ఆ ఇంటికి వచ్చిన బ్రాహ్మణులు అవ్వచ్చు, అతిథులు అవ్వచ్చు, లేదంటే నీచులు అవ్వచ్చు, ఎవరు భోజనంకి వచ్చారో అందరూ కూడా అదే ఆ భోజనాన్ని పెడుతుంది. ఈ విధంగా ఇవన్నీ గుర్తు తెచ్చుకున్నారు రామానుజాచార్యుల వారు ఈయన చూడగానే. కానీ అవునో కాదో తెలియదు, ఎన్నో సంవత్సరాలు అయింది, అప్పటికి కొద్దిగా మార్పు చేర్పులు ఉంటాయి. అంచేత భోజనం చేస్తూ చేస్తూ రామానుజాచార్యుల వారు అంటారు, అమ్మ ఆ, ఉమ్, అయితే అక్కడ వచ్చేసేది, వచ్చిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఇలాగా ఈ సారీ ఇంకా మళ్ళీ ఊరికి వచ్చేసింది, అక్కడ నుంచి పాదుకులు పూజ చేస్తుంది. అయితే ఈమె భర్త శివభక్తుడు, కానీ ఒకటి ఆయనకి భ- ఈమె అంటే చాలా అభిమానం. అంచేత ఆయన శివభక్తుడు అయినప్పటికీ కూడా ఈమె వైష్ణవ భక్తులు చేయడానికి ఎప్పుడు కూడా ఆయన ఆటంకం కలిగించలేదు.
ఎప్పుడైతే ఆమె రామానుజాచార్యులు గారి కోసం ఇలాగా విన్నాదో, పాపం రామానుజాచార్యులు గారి కోసం కురేష్కి ఈ విధంగా స్థితి పట్టింది. యూనో, రామానుజాచార్యులు వారు అజ్ఞాతంగా తిరుగుతూ ఉన్నారు. ఆయన కోసం ఆ, ఈ చోళరాజు భటులు పంపించి అన్వేషణ చేయిస్తున్నాడు. ఇవన్నీ విని చాలా రోజు బాధపడుతుండేది. ఏమిటిది? ఏమిటి రాజ్యం? ఏమిటి రాచరికం? ఏమిటి అఘాత్యం అని చెప్పి, మా గురువు గారికి ఏమవుతుంది ఏటో, ఆయన వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అది అని చెప్పి ఆమె బాధపడుతుంటే, ఆ బాధని రోజు ఈయన ఓదార్స్తుండేవాడు. ఈయన ఎవరు? ఆయన ఆయన భర్త. ఆయన భర్త ఆ, ఆ, ఓబులేష్ అని పేరు. అలగేషుడు. అలగేషుడు ఆయన పేరు అలగేషుడు. అలగేషుడు ఓదార్స్తూ ఉండేవాడు. తర్వాత ఎప్పుడైతే ఇంకా ఆ నుంచి ఆ రోజు వినడం, మాట్లాడడం, ఆ బాధ చూస్తూ చూస్తూ ఆ భార్య బాధకి ఆయన కూడా రాజు మీద ఒక ఒక రకమైన అసహ్యాన్ని ఆ, ఆయన ఇచ్చేసుకున్నాడు అలగేషుడు. ఒక రకమైన అసహ్యాన్ని ఆయన పెంచుకున్నాడు. పెంచుకొని ఆయన కూడా ఇప్పుడు ఆ రాజుని అసహించుకుంటున్నాడు. ఏమిటిది? ఏమిటి దురాయిత్యం? ఎంత శైవభక్తులు అయితే మాత్రం పరమతాన్ని ఇవన్నీ సహించలేనిది ఏ మతం? ఆ? శివుడు మిగతా వాళ్ళ యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని వాళ్ళలో ఉన్న తప్పుల్ని ఉపయోగించి తప్పుల్ని సరిదిద్ది వాళ్ళని భక్తులు చేయాలి తప్ప ఇలా బలవంతాన, లేదంటే అరాచకంగా, కఠినంగా, ఇలా అరాచకంగా చేసి వేధిస్తూ చేసే మతం ఇది ఎక్కడ మతం? ఇటువంటి మతాన్ని నేను అంగీకరించలేకపోతున్నాను ఆ? అని చెప్పి ఆమె ఆయన ఆ రాజు మీద కూడా చాలా అసహాయం చేసుకుంటున్నాడు. ఈ లోపు అది అయిన తర్వాత రామానుజాచార్యుల వారు ఈమెను అడుగుతారు, అమ్మా మీ గురు ఆచార్యులు ఎవరు తల్లి అని డౌట్ వచ్చి, ఆ, అడిగేటప్పటికి ఆమె రామానుజాచార్యుల వారిని సమాధానం ఇస్తుంది. ఇవ్వగానే ఆమెకి అప్పుడు రామానుజాచార్యుల వారు చెప్తారు, నువ్వేనా తల్లి? నేనే రామానుజాచార్యులు అని చెప్పి. అది వినగానే ఇంకా ఆమెకి ఆశ్చర్యం, సంతోషం. నేను వాళ్ళ నా జీవితంలో కలుస్తానా కలవనా అనుకున్నాను. నా భాగ్యం, ఏమి భాగ్యం ఈరోజు. ఆ, నేను ఆయన్ని మా ఆచార్యంలో కలిగాను అని పరిగెడికి వెళ్ళి మేడ మీదకి వెళ్ళి భర్త చెప్తుంది. మేడ మీద పరిగెడుతుంది. అంత పరిగెట్టుకొని ఎగురుకుంటూ వస్తున్నప్పటికి చూసి భార్యను చూసి భర్త ఏమైంది అని అడుగుతాడు. ఏమైందా చెప్తాను, గట్టిగా అరగద్దు, నేను చెప్తాను చూడండి అంటారు. ఏంటి, మన మధ్య రహస్యాలు ఉండకూడదు కదా అని అంటారు. అవును, ఉండకూడదు అంటారు. మరి ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసింది, అది రహస్యం. అది మరి మీ దగ్గర దాయకూడదు కదా అంటారు. దాయకూడదు అంటారు. మరి నేను దాయకూడదు కానీ మీరు చెప్తే మరి మీరు ఎవరు చెప్పరు కదా అంటారు. చెప్పనమ్మా. ఏమిటి రహస్యం చెప్పు అంటారు. అంటే మన ఇంటికి ఎవరు వచ్చారో తెలుసట. ఎవరో వచ్చారు కొంతమంది అంటారు. కాదండి, స్వయం రామాంజుల వారే వచ్చారంట. హా, రామాంజలి వచ్చారని చెప్పి అంటారు. అవునండి అనేటప్పటికీ ఆయన ఒక్కసారి అవాక్ అయిపోయి ఇలాగా స్తబ్దుడైపోయి ఉంటాడు. నిలబడితే ఆమె అనుకుంటది, నా భర్తకి భయం భయం వేస్తుంది అనుకుంటా. ఏమండి, ఆయన మన ఇంటికి వచ్చారని మీకు భయంగా ఉందా? రాజు ఏమని అంటారేమోనంటే,
రాజకీయం ప్రమాదం వస్తుందని భయంగా ఉందంటే ప్రమాదం కాదు, ప్రమోదం వస్తుంది. ప్రమోదం అంటే ప్రమోషన్. మనకి ప్రమోదమే, భయపడాల్సింది దేనికి? అటువంటి వాళ్ళు రావడం, మన ఇంటికి రావడం మన అదృష్టం అని చెప్పి వీళ్ళిద్దరు డిస్కషన్ కిందకి వచ్చేటప్పటికి రామానుజాలు వాళ్ళు అందరూ భోజనాలు సమాప్తం చేసి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటున్నారు. ఎందుకంటే ఎక్కువ రోజు ఇంకా అప్పుడు రామానుజాలు అనుకుంటారు, "అబ్బా, ఎంత ఆ ఇది ఈమె భర్త శివభక్తుడు అయినప్పటికి కూడా ఈమె సహకరిస్తున్నాడు. ఆ విధంగా ఆయన కూడా భక్తుడి కిందే లెక్క ఒక విధంగా. ఇటువంటి భక్తుడి ఇంట్లో భోజనం దొరకడం ఎంత అదృష్టం నాకు. కానీ నేను ఇంకెందుకని ఎక్కువ ఉంటే వాళ్ళకి నా వల్ల ప్రమాదం కలిగే అవకాశం ఉంది కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళిపోతాను చెప్పి వెళ్ళిపోతున్నప్పటికీ వాళ్ళిద్దరు కింద దిగుతారు. ఆకలేసిన వెంటనే కాళ్ళ మీద పడి, "నేను మీకు దాసోహం అవ్వాలనుకుంటున్నాను, నేను శిష్యుని తీసుకోవాలనుకుంటున్నాను" అనేటప్పటికి ఆ చలమలాంబ ఇంకా ఇంకా నమ్మలేకపోతుంటది. ఏంటి, నేనేనా, నా భర్తని ఇలాగా మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఏనా ఇక దానికి రామాంచాల వారు ఎంతో ఆనందపడి ఆయనకి వెంటనే అక్కడికక్కడే శ్రీరంగదాసుడు అని చెప్పి పేరు నామకరణం చేసి ఏ, ఆ, ఆయనకి దీక్ష ఇచ్చి వెళ్తారు. వెళ్ళిపోతుంటే పంచ సంస్కారాలు చేసి వెళ్ళిపోతే ఆయన ఎంతో బాధపడుతుంటాడు. అప్పుడే వెళ్ళిపోతున్నారా, ఉండొచ్చు మా దగ్గర కొన్ని రోజులు ఉండొచ్చు కదా అంటారు. అప్పుడు రామాంచలం అంటారు, "ఇప్పటికే మీ ఇంట్లో ఉండి నీకు మీ మీద చాలా ప్రాణముప్పు తీసుకొచ్చాను. ఇంకెక్కువ రోజులు ఉంటే అది సమ్మతం కాదు, మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. మళ్ళీ ఎప్పుడైనా వీలుంటే కలుసుకుందాం" అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆ విధంగా ముందు కొనసాగుతారు. ఇక ముందు మళ్ళీ ఏమైంది అనేది మళ్ళీ మనం వచ్చే వారం చర్చిద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, ఎవరికి లేకపోతే ఇక్కడ మనం కాపుదాం. శ్రీల ప్రభుపాదకి జయ, శ్రీ రామానుజాచార్యకి జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృందకి హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామాలు. చాలా బాగుంది ప్రభు క్లాస్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ హరే కృష్ణ. హరే కృష్ణ, ధన్యవాదాలు. ధన్యవాదాలు.